గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు మనం ఒక చిన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుందాము. మనం చాలా నార్మలైజ్ చేసేసిన, అంటే అసలు ఇది తప్పే కాదు అని చేసేసిన కొన్ని విషయాలు, ఒక పాయింట్ అనేది మాట్లాడుకుందాము. డ్రింకింగ్ అనమాట, డ్రింకింగ్ ఆల్కహాల్ ఎస్పెషల్లీ. సో మీరు ఏదైనా హాస్పిటల్లో మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నారనుకోండి, ఒకవేళ డాక్టర్ కానీ తాగేస్తున్నాడు అనుకోండి, మీరు అతనితో ఆపరేషన్ చేయించుకుంటారా? చేయించుకోరు. మీ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్తున్నారు అండ్ మీ డ్రైవర్ అనేది తాగేసి ఆ వెహికల్ అనేది తోలుతున్నాడంటే మీరు అతనితో కార్లో వెళ్ళడానికి ఇష్టపడతారా? వెళ్ళరు. ఎందుకంటే అక్కడ సేఫ్టీ. ఒకవేళ మీ ఇంటికి ఉన్న సెక్యూరిటీ గార్డ్ డ్రింక్ చేసేసి డ్యూటీలోకి వచ్చాడు అనుకోండి, మీరు అతన్ని డ్యూటీలో అలౌ చేస్తారా? చేయరు. ఎందుకు అంటే ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఎందుకు మనము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేము? ఎందుకంటే ఆల్కహాల్ అనేది మన బాడీలో ఉన్న పార్ట్స్ని కంట్రోల్ అనేది లాగేస్తుంది. మనం మన సెన్సెస్లో ఉండం. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మనం మనలాగే ఉంటాం, కానీ మనం బిహేవ్ చేసే పద్ధతి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇదే విషయం అనేది మనం తాగేటప్పుడు కూడా వర్తిస్తుంది. వెన్ వీఆర్ డ్రింకింగ్, మనం ఎప్పుడైతే ఆల్కహాల్ తాగుతున్నామో, నేను 2 బాటిళ్ళు తాగుతాను, 3 బాటిళ్ళు తాగుతాను, 6 బాటిళ్ళు తాగుతాను, ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదు, మనం పుట్టింది ఎంజాయ్ చేయడానికే, ఇవన్నీ చాలా చాలా చెప్తుంటాం. కానీ మనకి దానివల్ల జరిగే డ్యామేజ్ అనేది కూడా కనీసం మనం అది డ్యామేజ్లా గుర్తించట్లా. ఇక్కడ ఏమవుతుందో తెలుసా? మనం తాగినప్పుడు ఆల్కహాల్ అనేది మన బ్లడ్లోకి వెళ్ళిపోయి ఆ బ్లడ్ కంప్లీట్ మన బాడీ మొత్తం సర్క్యులేట్ అయినప్పుడు మన బ్రెయిన్ కానీ, మన హార్ట్, కిడ్నీస్, లివరు, స్టమక్, లంగ్స్ మొత్తం ఇది అది అని లేదు. బ్లడ్ ఎక్కడికైతే వెళ్తుందో మన శరీరంలో అన్ని బాడీ పార్ట్స్కి ఆల్కహాల్ అనేది వెళ్ళి వాటి పని అది చేసుకోనీయకుండా డిస్టర్బ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ఇంట్లో వచ్చిన సెక్యూరిటీ గార్డు డ్రింక్ చేసి వస్తే, వాడు దొంగలు ఎవరైనా ఇంట్లో పడుతుంటే వాడికి ఏమన్నా అడ్డుకోగలడా? చూస్తూ ఉన్నా అడ్డుకోలేడు. ఎందుకంటే వాడికి ఆ కంట్రోల్ అనేది ఉండదు. సిమిలర్గా మన బాడీలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు. మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం, కానీ మన బాడీ మనకన్నా తెలివైంది. చాలా థింగ్స్ అనేవి దానంతట అదే చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఇవన్నీ డిస్టర్బ్ అయినప్పుడు మన బాడీలోకి నానా చెత్త చెదారము, పనికిమాలిన బ్యాక్టీరియా, వైరస్లు, తీయాల్సిన వేస్ట్ అంతా బయటకు పోవడం కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా జరగవు. సో ఈ డ్యామేజ్ అనేది ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది, మనకు కనిపించదు కదా, అందుకే మనం కేర్ చేయం. ఎప్పుడైనా కిడ్నీస్ ఎగిరిపోతేనో, లేదా ప్యాంక్రియాస్ ఎగిరిపోతేనో, లేదా లివర్ ఎగిరిపోతేనో అప్పుడు ఓయమ్మ ఊరినైనా అని గుండెలు బాదుకుంటూ ఉంటాం. కానీ ఇదంతా కూడా మనం చాలా కష్టపడి ప్లాన్డ్గా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పక్కా ప్లానింగ్తో మనం నాశనం చేసామన్నమాట. దీన్ని ఎవరినో బ్లేమ్ చేయడానికి ఉండదు. అందరూ కూడా ఒక గ్లాస్ మందు తాగేటప్పుడు ఈ ఒక్క పెగ్గే కదా, ఏం కాదు, ఒక పెగ్ తాగితే హెల్త్కి మంచిది ఇలా చెప్తారు. కానీ ఈ తాగే వాళ్ళకి వాళ్ళ శరీరంలో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు పోతే ఆ కుటుంబానికి వచ్చే నష్టం ఏంటో కూడా తెలియదు. ఒకవేళ పోకుండా వాళ్ళ బాడీ పార్ట్స్ ఏమైనా పాడైపోయి 24 గంటల హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు చూడండి. వాళ్ళు కట్ చేసే మొత్తం కటింగ్స్, పొడిచే ఇంజెక్షన్స్, వాటి దెబ్బకి మొత్తం షేక్ అయిపోద్ది అనమాట వాళ్ళకి బ్రెయినే. ఆ రోజు ఎందుకు తాగామరా దేవుడా అన్నాను. సో మీకు నేను చెప్పాలని అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా తాగేదానికి రీజన్స్ అనేవి ఇవ్వకండి. కానీ అట్లీస్ట్ నేను తాగొద్దని ఎవరికి చెప్పట్లేదు. మీ శరీరం మీ ఇష్టం, మీరు ఉంటారో పోతారో నాకెందుకు. కానీ కనీసం తాగేటప్పుడు ఇది తాగడం వల్ల, దీనివల్ల ఈ డ్యామేజ్ జరుగుతుందని అట్లీస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అసలు డ్యామేజే లేదు, మందు తాకపోతే లైఫే లేదు అన్న ఇదిలో చేసేస్తున్నారు. అయ్యే నీళ్లు కాదు తాకపోతే చనిపోవడానికి. నీళ్లు తాకపోతే చనిపోతాం, కానీ మందు తాకపోతే మనం ఏం చావం. సో కొంచెం జనరలైజ్ చేసేసిన ఇది ఒక విషయాన్ని మీరు, అది జనరల్ కాదు, అది చాలా డేంజర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, రెస్పాన్సిబుల్గా ఉండండి. ఫ్యామిలీతో ఎన్ని రోజులైతే మీ ఫ్యామిలీ ఉంటుందో, ఎన్ని రోజులైతే వాళ్ళతో మీరు ఉండగలరో అన్ని రోజులు వాళ్ళతో ఉండడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్.